మన ఆయన వాళ్ళు మరణించినా వారి పేరిట మనం చేసే సేవా కార్యక్రమాల రూపంలో వారెప్పటికీ జీవించే ఉంటారని ప్రభుత్వైపు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి లేళ్ల అప్పిరెడ్డి వ్యాఖ్యానించారు. ఆస్తులు అంతస్తుల విషయంలో పేదవాడే అయినప్పటికీ ఆపన్నులను ఆదరించి హక్కును చేర్చుకోవడంలో సామాజిక స్పృహలో ఎంతో సంపన్నుడైన పాటిబండ్ల కిరణ్ తన మాతృమూర్తి పేరిట అటువంటి మహత్తరమైన కార్యక్రమానికి శ్రీకారం చుట్టడం గొప్ప విషయమని ప్రత్యేకంగా అభినందించారు. అతను చేపట్టే ప్రతి మంచి పనిలో తాను అండగా నిలుస్తానని తెలిపారు. వాళ్ళ కుటుంబ సభ్యులు మరణించినప్పుడు, లేదా వాళ్ళ మిత్రులు మరణించినప్పుడు, లేదా వాళ్ళకి కావాల్సినటువంటి వ్యక్తులు మరణించినప్పుడు వాళ్ళకి సంబంధించి కూడా కార్యక్రమాలు చేస్తూ ఉంటారు సహజంగా. కానీ ఒకటైతే మాత్రం నేను గర్వంగా చెప్పగలుగుతున్నా, ప్రార్థించే పెదవుల కన్నా సాయం చేసే చేతుల కన్నా ఇవాళ పేరు తీసుకున్నటువంటి కార్యక్రమం ఏదో మదర్ పేరు మీదుగా ప్రార్థన నిర్వహించడం కూడా ఆ రకమైనటువంటి కార్యక్రమాలు చేస్తూనే మరో పక్క సమాజంలో పేదవారికి సంబంధించి వారికి సహాయపడాలనే ఆలోచనతో ఈ రోజైతే నలుగురికి ఒకరికి తోపుడు పట్టించే కార్యక్రమం, మిగతా వాళ్ళకి కొంతమందికి ఒకళ్ళు షాప్ పెట్టించే కార్యక్రమం, ఈ విధంగా ఎందుకంటే వాళ్ళ జీవితాల్లో కూడా ఒక మార్పుకు శ్రీకారం చుట్టే రీతిలో కిరణ్ ఒక మంచి కార్యక్రమాన్ని తీసుకొని ఈ మంచి కార్యక్రమం కూడా నిజంగా నేను కూడా చాలా అంటే వాళ్ళ మదర్ చనిపోవడం అనేది ఒక దురదృష్టకరమైనటువంటి సంఘటనగా భావిస్తున్నప్పుడు కూడా చనిపోయినటువంటి వాళ్ళ అమ్మగారిని ఈయన చేసే కార్యక్రమాల ద్వారా నిరంతరం కూడా జీవించే విధంగా తీసుకున్నటువంటి వైరంలో నన్ను కూడా వారి కుటుంబంలో సభ్యుడిగా భావించి, ఎందుకంటే వారం 10 రోజుల నుంచి నన్ను ఎప్పుడు కూడా అడుగుతూ ఉన్నాడు, మీరు రావాలా, అమ్మ పేరు మీద సేవా కార్యక్రమాలు చేయాలనే భావంతో ఉన్నా, తప్పనిసరిగా నువ్వు రావాలంటే ఇవాళ పండుగైనా కూడా నేను తప్పనిసరిగా వస్తా, నువ్వు అంత మంచి కార్యక్రమాలు తీసుకుని ముందుకు సాగుతూ ఉంటే నాతో పాటు తిరిగినటువంటి నీకు తోడుగా నేను ఉన్నాననే భావన చెప్పడం కోసం తప్పనిసరిగా చెప్పడం జరిగింది. ఈ రోజు రావడం ఒక మంచి కార్యక్రమం. ఈ కార్యక్రమం నిజంగా ఆలకరణ చూసినప్పుడు కూడా నేను కూడా కొన్ని సందర్భాల్లో ఆశ్చర్యపోతాను. అతనిలో ఉన్నటువంటి ఆలోచన కానీ సమాజానికి సేవ చేయాలనే భావన చూసినప్పుడు ఒక సామాన్య మధ్యతరగతి కుటుంబంలో పుట్టినటువంటి వ్యక్తిగా అంచెలంచెలుగా ఎదుగుతున్నటువంటి వైరం కానీ ఇంకా పూర్తిగా ఎదిగినటువంటి పరిస్థితి కాదు, ఏదో జీవితంలో స్థిరపడినటువంటి పరిస్థితులు కాదు, ఇప్పుడే ఎదుగుతా ఉన్నాడు. ఏదో క్యాంటీన్లు పెట్టుకోవడమో లేకపోతే చిన్న వ్యాపారాలు చేసుకుంటా ఒక సామాన్యమైనటువంటి జీవితాన్ని కుటుంబ సభ్యులతో భార్య పిల్లలతో జీవనం గడుపుతూ ఆ జీవనం గడిపే దాంట్లో కూడా ఇవాళ ఈ కార్యక్రమం చేయడం కాదు, ఎప్పుడు ఆలోచన చేసినా పేదవారికి సహాయపడాలా, పేద విద్యార్థులు చదువుకోవడం కోసం తను ఉపయోగపడాలా, ప్రతిరోజు కూడా నా దగ్గరికి వచ్చినప్పుడు ఏదో కూడా సంబంధించి ఎప్పుడు కూడా నాకు ఇది కావాలని అడిగినటువంటి సందర్భం లేదు. ఫలానా వారికి ఇది కావాలా, ఫలానా వారికి ఇది కావాలా, ఫలానా వారికి వ్యవసాయాలు ఇబ్బంది ఉన్నాయా, ఫలానా వారికి వాళ్ళ పిల్లలకు ఉద్యోగాలు ఇబ్బంది ఉంది, ఎప్పుడు నా దగ్గరికి వచ్చినా కూడా వచ్చినటువంటి సందర్భం